వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పండుగ రామమూర్తి. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం. శత్రువు ఎవరు? మానవుడికి శత్రువు ఎవరు? శత్రువుతో స్నేహాన్ని ఎందుకు చేయాలి? ఆ స్నేహం వల్ల మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుంటాం. ఈరోజు ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ పిల్లలకి ప్రాక్టికల్స్ ఉన్నాయి, అలాగే మెడికల్లో ఇంజనీరింగ్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాక్టికల్ మెథడ్ని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? విదేశీయులా? వాళ్ళకి అసలు ఏది రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం అది. వాళ్ళకి అసలు ఏమి తెలియదు. అసలు మన పేరులోనే ఉంది హిందూ దేశం. ఇది హిందూ దేశానికి ఇండియా అనే పేరు పెట్టాడు. ఇండియాలో ఐ అంటే ఇంటెలిజెంట్, తెలివైనటువంటి వాళ్ళు. అందుకే మహానుభావుడు గురువుగారు గరిబాటి నరసింహారావు గారు ఆయన ఒకసారి అమెరికా వాళ్ళు రమ్మన్నారు. సరే రమ్మన్నాడు పాపం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే కొంతకాలానికి ఫోన్ చేసి గురువుగారు మర్చిపోయాము, మళ్ళీ పలాంతారిగా అన్నారు. అందుకేరా మిమ్మల్ని అమెరికన్స్ అండి అన్నాడు ఆయన. అమెరికన్స్ అంటే ఏంటి? తెలివి తక్కువ వాళ్ళు అని. నా మెరిక మీద ఉందంట చూడండి. మెరిక అంటే ఏంటి? గట్టు మీద పైన. నా సత్యం అసత్యం, నా హింస అహింస, నా న్యాయం అన్యాయం, నా ధర్మ అధర్మ. అదేవిధంగా నా అమెరికా. అందుకు వాళ్ళని అమెరికన్, అందుకే మిమ్మల్ని అమెరికన్స్ అన్నారు ఆయన. అందుకే మమ్మల్ని ఇండియన్స్ అన్నారు. మీరేగా పెట్టింది ఆ పేరు ఇండియన్స్ అని. హిందూ దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ హిందువులే, ఏ మతమైనా ఏ కులమైనా కానీ. దేశమే హిందూ దేశం. ఇది హిందుస్థాన్ హమారా అంటాను చూడు. సారే జహా సే అచ్చా. తర్వాత ఏంటి? హిందుస్థా హమారా అంటంగా. అంటే ఏంటి? మేమందరం కూడా హిందువులమే. హిందూ దేశంలో మతం కాదు అది, హిందూ దేశంలో పుట్టినటువంటి వాళ్ళం అని. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రాక్టికల్ మెథడ్ అంటే ఏంటి? పిల్లవాడికి మామూలుగా చెప్పడం వేరు, థియరీగా చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చెప్పడం వేరు. ప్రాక్టికల్స్ ఎదురుగా పరికరాలు ఉంటాయి. ఒక పాము గురించి చెప్పాలనుకోండి, పాము బొమ్మ తీసుకురావాలి. BED-TTCలో మాకు నేర్పారు అప్పుడు వాళ్ళు. ఆ పాఠం చెప్పాలంటే ఏ క్లాస్ వాడికి ఏ విధంగా చెప్పాలి. LKG UKG పిల్లలు ఉన్నారు. ఏనుగు వచ్చింది, పూలు వచ్చింది, ఏనుగు పూలతో మాట్లాడింది అన్నావు. అది ఎట్లా మాట్లాడుతుంది సార్ అంటాడు వాడు. ఏనుగుని తీసుకురా అంటాడు. అది ఎట్లా ఉంటుంది అంటాడు. మనం ఏనుగుని తీసుకొస్తాం ఆ క్లాస్ రూమ్లోకి, పులిని తీసుకురాగలమా? అందుకని ఏం చేస్తాం? బోర్డు మీద మనం బొమ్మలు వేసేమంటే బొమ్మల్ని వేస్తాం, లేదా ఆ బొమ్మలు బయట అమ్ముతారు చూడండి ప్లాస్టిక్, వాటి ద్వారా చెప్తాం అన్నమాట. అది ప్రాక్టికల్ మీద. అది ప్రవేశపెట్టింది మన ఇండియన్. ఆయనే మహానుభావుడు విష్ణు శర్మ గారు, ప్రపంచ గురువే విష్ణు శర్మ. పంచతంత్రం అనేటువంటి దాన్ని రాశాడు ఆయన. అంటే 5 కథలు. రాజనీతి శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా 5 భాగాలుగా వెలగొట్టాడు. నెంబర్ 1 మిత్రలాభం. అందరికంటే గొప్పవాడు స్నేహితుడు, అందరికంటే గొప్పవాడు దేవుడి కంటే గొప్పవాడు, తల్లిదండ్రుల కంటే గొప్పవాడు, పాఠాలు చెప్పే గురువు కంటే గొప్పవాడు ఎవరు అంటే నీ ఫ్రెండే. వాడి వల్ల నీ జీవితం బాగుపడుతుంది. రెండూ ఉంటాయి, నాశనం కూడా అవుతుంది. నువ్వు చేసే స్నేహాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మిత్రం ఇత్యక్షరద్వయం. అది అందరికంటే గొప్పవాడు మిత్రుడు. మిత్రలాభం, నిజమైన స్నేహితుని ఎలా సంపాదించుకోవాలో చెప్పాడు. రెండవది మిత్రభేదం. ఇద్దరు బాగా స్నేహంగా ఉన్నారంటే ఆ స్నేహాన్ని చెడగొట్టేటువంటి వాళ్ళిద్దరి మధ్యలో పొగబెట్టేటువంటి వాళ్ళు మానవ సహజం చాలామంది ఉంటారు. ఎవరు ఎంత చెడగొట్టినా చెడిపోకుండా ఉండడం, అది గొప్పతనం. మిత్రభేదం. కాక ఉలీకీయం. మూడవది కాక అంటే కాకి, ఉలూకం అంటే గుడ్లగోబ. కాకి గుడ్లగోబకి శత్రుత్వం. కాకి కనపడిందే గుడ్లగోబ తింటుందన్నమాట, చంపేస్తుంది. దీనికేమో పగటి పూట కళ్ళు కనపడవు, దానికేమో రాత్రి పూట కళ్ళు కనపడవు. సాయంత్రం కాగానే కాకులన్నీ పాపం చక్కగా చేరుతాయి. ఆ సమయంలో గుడ్లు అగ్నిలాగా ఉంటాయి అన్నమాట గుడ్లగోబకి. ముళ్ళ చెదల్లో పొదలలో పుంచి ఉంటాయి కాకుల కోసం, కాకుల్ని చంపడానికి. ఎర్రగా ఉంటాయి దాని కళ్ళు. దీనికేం ఉదయం కనపడవు, దానికేమో రాత్రి కనపడవు. శత్రుత్వం, జన్మశత్రుత్వం. అయినా కానీ పంచతంత్రంలో కలిసే ఉంటుంది. అంటే ఏంటి? అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేయాలి. లబ్ధ ప్రణాశ. 4వది ప్రతి వాడు కూడా కష్టపడితే దేన్నైనా పొందవచ్చు. కష్టపడితే డబ్బులు పొందవచ్చు, కష్టపడితే ఉద్యోగాలు వస్తాయి, కష్టపడితే చదువు వస్తుంది. కానీ కష్టపడటం అనేదే కష్టం. అందుకే చదువుకునే ఎంపీసీలో ఉండే అందరికీ అనుగుణంగా సాధిస్తున్నారా? బీటెక్ చేసిన వాళ్ళు అందరూ లక్షలు సంపాదిస్తున్నారా? బీటెక్ ఎంటెక్ అవి రోడ్ల మీద తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇది కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం అనేది కష్టం అన్నమాట. వెంటనే పోగొట్టుకుంటాం. డబ్బులు సంపాదిస్తున్నావు, నీకు తెలియదు పాపం, తెలియకుండా త్వరలో మాట్లాడాయి. మొట్టమొదటే అలవాటు అనేటువంటిది ఏదైనా కాకూడదు. అయిన తర్వాత చచ్చిన త్వరగా వదలదు, అంతే. వదలదని నేను మానుకున్నా అన్నా కానీ మానుకోవడానికి లేదు. అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్నావు, మాల వేసుకున్నావు, మానుకోవడానికి, మందు మానుకోవడానికి దీక్ష తీసుకున్నావు, 41 రోజులు చేసావు. సీరా అయింది బాబు, నోటు లాంటింది అనమాట మనవాడికి. ఇది నోటు లాగుతూ ఉంది నాలుక. సీర ఎప్పుడెప్పుడు దీక్ష అయిపోతుందా అని ఉంది, కానీ నిజంగా అయ్యప్ప మీద లేదు నిజాస. ఎప్పుడెప్పుడు అయిపోతుందా సీసా బిగిద్దామా అని ఉంది. వాడు కొండ ఎక్కేటప్పుడే జోడు పెట్టుకోబోతున్నాడు, దిగానే లాభం. మానుకున్నా నువ్వు మానుకోలేకపోతున్నావు. నువ్వు వదిలించుకోవాలన్నా అది వదలదు. అది వదలదు. ధూమపానం, మద్యపానం ఇట్లాంటివన్నీ కూడా అలవాటు కాకూడదు, కానీ అయిన తర్వాత వదలవు. తీరా అది లేని జీవితం అనేటువంటిది ఉండదు. అన్నం దినాల్లో వాడికి అది ఉండాలి, తిన్న తర్వాత మళ్ళీ ఉండాలి. నిద్రపోయేటప్పుడు పైగా లేనిపోయినటువంటి రోగాలు, ఏదైనా ఏ అలవాటు లేకపోవడం మంచిది, కానీ దాన్ని అయిన తర్వాత వదిలించుకోవడం అనేది అయ్యే పనే కాదు. శత్రువుతో కూడా అవసరమైతే మనం స్నేహం చేయాలి. అదే కదా మహాభారతంలో శకుని నిజానికి ఆయన పాండవ పక్షపాతి, అయినా కౌరవ పక్షంలో ఉన్నాడు. చిట్ట చివరి వరకు తెలియదు. అది కృష్ణుడు అనమాట. కాబట్టి అవసరమైతే మనం శత్రువుతో కూడా స్నేహం చేయాలి. మనమని పూర్తి చేయటువంటి ధర్మరాజు గెలవాలి అంటే దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా ఓడిపోవాలి, వాళ్ళందరూ పోవాలి. కాబట్టి ఏం చేయాలి? కొంతమంది అటు ఉండాలి. అదే ఇప్పుడు రాజకీయంగా జరిగేది అనమాట. ఇది వాళ్ళు అటు వాళ్ళు ఇటు మారుతుంటారు చూడండి పార్టీలు. కారణం ఏంటంటే అదే, మన వాళ్ళు కొంతమంది అటు ఉండాలి. అటు జరిగేటువంటి ఎన్ని కూడా మనకు తెలియాలి. తర్వాత మనం జాగ్రత్త పడాలి. అదే మానవ స్వభావం కూడా. వాడిని ఎప్పుడో నేను 10th క్లాస్లో తల్లుకున్నాను కాబట్టి వాడితో నేను మాట్లాడను అంటే వాడి వల్లే మీకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి అవసరమైతే శత్రువుని నెత్తిని పెట్టుకొని కూడా పూజించాలన్నమాట. అదే మంద విషసర్ప కథ. హితోపదేశం అనేటువంటి దాన్ని రాశారు ఆయన నారాయణ పండితుడు. అంటే పంచతంత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈయన హితోపదేశాన్ని రాశాడు. అయితే ఇందులో 4: మిత్రలాభ, మిత్రభేద, సంధి, విగ్రహ. ఈ 4 అన్నమాట. అందులో పంచతంత్రాలు 5 అవుతుంది. ఇంక చివరి అపరీక్షిత కారకం. పంచతంత్రంలో అపరీక్షిత కారకం అంటే చూడండమ్మా, తెల్లవారుజామున ఎవడో వచ్చాడు 3 4 తలుపు కొట్టాడు. తలుపు తీయి అని కొట్టాడు అన్నమాట. వాడెవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు. తలుపు తీసావు, ఎవరు నువ్వు అని అడిగావు. వాడు ఏం చెప్పాడు? ఇంకా మన వంశవృక్షం చెప్పుకొచ్చాడు. మీ తాత మా తాత మంచి ఫ్రెండ్స్, కాబట్టి మీ అమ్మమ్మ మా అమ్మ మేమందరూ కూడా మంచి స్నేహితులం, మీకు మాకు బంధుత్వం అని చెప్పుకొచ్చాడు. బంధుత్వం కదా అనుకో, నువ్వేం చేసావు? లోపలికి వెళ్ళొచ్చావు తలుపు తీసి. తీరా వచ్చావు, నువ్వు పెట్టి అన్నం తిన్నాడు, నువ్వు నిద్రపోయేటప్పుడు చంపేసిపోయాడు. ఈ విధంగా జరిగాయి కూడా. నేను చూసా కూడా కొన్ని ఫ్యామిలీలో ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళని పరీక్షించకుండా లోపలికి రానివ్వడం, ప్రాణాలు పోగొట్టుకోవడం, ఈ విధంగా జరిగాయి అన్నమాట. అవసరమైతే మనం ఏం చేయాలి అంటే ఎవరితో ఎంతవరకు స్నేహమో అంతవరకే చేయాలి. అతి స్నేహమైన ప్రమాదకరమే, అసలు స్నేహమైనా కానీ ప్రమాదకరమే. ఆ మిత్రలాభంలో చివరి చాలా గొప్పదన్నమాట. పంచతంత్రంలో అపరీక్షిత కారకం. పరీక్షించకుండా ఎవరిని కూడా నమ్మకూడదు. కొత్తగా వచ్చినటువంటి వాడు అసలు నమ్మకూడదని చెప్పాడు. టెస్ట్ చేసి పరీక్షించి నమ్మాలి అని. సరే, ఏం చెప్పినటువంటి దాంట్లో సంధి అనే దాని నుండి తీసుకోబడింది ఈ మంద విషం. ఇదేంటంటే మంద విషం అనేటువంటి సర్పం, పెద్ద పాము. దాని వయసు అయిపోయింది, కళ్ళు కనపడట్లే, అసలు శరీరంలో కదలలేకపోతుంది, స్పీడ్గా నడవలేకపోతుంది. ఏజ్ అయిపోయింది అనమాట. ఏజ్ ఇప్పుడు నేనున్న 55 సంవత్సరాలు, నేను 16 ఏళ్ళలో నేను పరిగెత్తగలనా? వాడు పరిగెత్తాడే, నేను పరిగెత్తాను అనుకో గోడ పడతాను, కింద మోకాళ్ళు ఇరుగుతాయి. అది జరిగేది వాడికి. కాబట్టి ఏ వయసులో జరిగేటువంటి పనులు ఆ పనులు అంటే అదనమాట. కాబట్టి ఇదేం చేసింది? పాముకి, మంద విషానికి, మంద అంటే మంపుగా ఉన్నటువంటి విషసర్పం, అది దాని అర్థం. దానికి కోరి శరీరానికి కానీ వయసు, మనసుకు కాదు. గుర్తుపెట్టుకోండి, మనస్సుకి ఎప్పుడు కూడా లేతగానే ఉంటుంది, శరీరానికి వృద్ధాప్యం వస్తుంది. మన తల్లి గర్భం నుండి వచ్చింది శరీరం. ఇది మనకి ఎర్రగా తెల్లగా ఉండే తోలేగా ఈ శరీరం ఇచ్చిన మన తల్లి గర్భం నుండి వచ్చినటువంటి అన్నమాట అంతర్గతమైనటువంటి మనస్సు.
అది అందరికీ ఒకటే ఉంది. జంతువుకైనా ఆత్మ అంటే అందులోండి ఆత్మ మనస్సు, జంతువుకైనా అన్ని సకల చరాచర జంతు జీవాల మొత్తానికి కూడా ఆత్మ మనస్సు అనేది ఒకటే ఉంటుంది అన్నమాట. అది ఒకటే ఉంటుంది, అది కనపడదు. దీనికేంది మంద విషయానికి వయసు అయిపోయింది పాపం, 78 ఏళ్ళు వచ్చే ముసలు అయిపోయింది, కదలేకపోతున్నది అనమాట. కానీ మన శరీరానికి వచ్చింది వృద్ధాప్యం, మనసుకు కాదు. దాని కోరిక ఏంటి? కోరిక లాగవు. చచ్చేటువంటి వాడికి కోరిక ఇంకో అరగంటలో డాక్టర్ చచ్చిపోతాడనగా కానీ వాడి కోరిక ఉంటుంది. నీ కోరిక ఏంటి అంటే మా అమ్మాయికి ఉద్యోగం రావాలి, మా మనవరాలికి పెళ్లి కావాలి. ఎందుకమ్మా నేను అది మంచంలో పెట్టేటువంటి వాడికి నువ్వు కోరుకోవాల్సింది అయాచిత జీవనం అయిపోయింది. ఇంతవరకు ఎవరిని అడగకుండా చేయకుండా జీవించావు. అర్థమైందా? సునాయాస మరణం, అనాయాస మరణాన్ని కోరుకో భగవంతుని, శివుణ్ణి. నేను చనిపోయేటప్పుడు ఎటువంటి రోగాలు లేకుండా వేరే వాళ్ళతో సేవలు చేయించకుండా చనిపోవాలి అని కోరుకో. నువ్వు అది కోరవుగా. అంటే ఏంటి? నీ శరీరానికి వృద్ధాప్యం వచ్చిన మనసుకు అది లేతగానే ఉందన్నమాట. అవసరం ఇంకో పిల్లని కూడా చేసుకున్నాడు వాడు కూడా, 90 ఏళ్ళు వాడు. అది పరిస్థితి. ఒక ఆయన అన్నాడు పాపం, ముసలాయన, ఇంతమంది గవర్నర్ కూడా చేశాడు అనుకుంటా. ఆయన తివారి గవర్నర్గా చేశాడు అనుకుంటా. ఆయన ఇంతకుముందు చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన 95 సంవత్సరాలు విలేకరులు అడిగారు ఆయన, ఏమయ్యా స్వామి ఈ వయసులో ఏంటి నువ్వు రేపెళ్ళి పోయేటువంటి వయసులో ఈ కోరిక ఏంటన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? డ్రెస్సులు అన్నాడు. ఒరే డ్రెస్సులు అన్నాడు, వాళ్ళు వేసే డ్రెస్సులు అట్లా ఉన్నాయన్నాడు. అందుకే వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. నీ గౌరవం లేదంటే నువ్వు వేసుకునేటువంటి డ్రెస్సులు బట్టి కూడా ఉంటుంది గౌరవం. తిక్కల డ్రెస్సులన్నీ వేసేవాడు, చైనా వాటి డ్రెస్సులు, మోడర్న్ డ్రెస్ అంటమే, అవన్నీ తిక్కల డ్రెస్సులన్నీ. వాడు ఎందుకని హిందూయిజాన్ని, ఇండియా నాశనం చేయడానికి మొదలుపెట్టాడు. వాడు వేసాడు. కానీ చిన్నపిల్లలు ఉండే వేరు, వేసేవాడు చిన్న గౌరవం ఎట్లుంటుంది? ఇంకా ఉండదన్నమాట. కాబట్టి శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది కానీ మనస్సుకు అనేటువంటిది ఉండదు. అలాగే దీనికి కూడా అయిపోయింది పాపం, వయసు 80-90 సంవత్సరాలు, 22 వచ్చేది అనమాట ఈ మంద విషయం. కానీ మనస్సు ఏంటి? కోరిక కప్పలను తినాలి, మండూక భక్షణం. పాములకు కప్పలంటే ఇష్టం, పులులు సింహాలకి మన మాంసం అంటే ఇష్టం అన్నమాట. వాడి మానవ మాంసం అంటే. ఆవు మనిషి కనపడ్డాడు అనుకోండి, ఆవును వదిలేస్తుంది, అది మనంట పడుతుంది అన్నమాట. అది గోసేవలు అదే చెప్పింది ఆయన. కాబట్టి ఏంటంటే మనస్సు అనేటువంటిది లేతనే ఉంది. ఈ కోరికలు ఉన్నాయి, కోరికలు పెరిగాయి, శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. దీని కోరిక ఏంటి? ఆ చెరువులో ఉండే కప్పలన్నీ తినాలి. అందుకని నేను పోయి నేను మిమ్మల్ని తింటారా అంటే వస్తాయా? ఏమ్మా వస్తాయా? రావుగా. పైగా జన్మశత్రుత్వం ఉంది వీడికి. పాము కనపడితే కప్పలు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. కుక్క, పిల్లి, ఈ విధంగా పిల్లి, ఎలుక, ఈ రకమైన జన్మశత్రుత్వాలు అవి. ఇది ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే పుట్టింది శత్రుత్వాలు వచ్చాయి. అలాగే కప్ప, పాము. వెంకప్పను చూసి పాము గడగడ వనికెన్, కప్పను చూసి పాము గడగడ వనికెన్. అష్టావధానంలో అడిగాడు. కప్పను చూసి పాము ఉడికిందట. ఏ కప్పది? వెంకప్ప అనే మనిషిని చూసి కరబట్టుకొని వచ్చాడు. అప్పుడు పాము భయపడింది. వాడి దీనికి ఏంటి అంటే కప్పలన్నీ కూడా తినాలని ఉంది కోరిక. కానీ వయసు సహకరించట్లే, అసలు కదలలేకపోతున్నది అనమాట. అందుకని పెద్ద ప్లాన్ వేసింది, కోరిక తీర్చుకోవాలి కదా. అందుకని మంపుగా మంద విషం మంపుగా పడుకోండి అనమాట చెరువు ఒడ్డున. వాటికి అనుమానం వచ్చింది పాపం కప్పలకి. ఇదేంటబ్బా మన శత్రువు అయ్యింది కూడా ఇక్కడే ఉంది, కదలటం లేదు అని కొంచెం ముందుకు వచ్చాయి. ఏమనలే, ఇంకొంచెం ముందుకు వచ్చింది. అయినా ఏమైనా చివరికి అలాగనే అడిగింది, మా మాంసం అంటే నీకు ఇష్టం కదా, ఎందుకని మమ్మల్ని ఏమంటాం లేదండి. ఇంకా ఇక్కడ నుంచి చూడరాది పెద్ద అబద్ధం అని చెప్పేవన్నీ కూడా. కాబట్టి మనల్ని మోసం చేసేటువంటి వాడు 100 మాటలు చెబుతాడు. 100 మాటలు 1-2 కరెక్ట్ ఉంటాయి, మొత్తం అబద్ధం. వాడు అనుకున్న దాన్ని సాధించిన తర్వాత నిజస్వరూపం చూపిస్తుంది అన్నమాట. దీనివల్ల మనకు తెలిసేది లేదన్నమాట. ఇంకా మొదలుపెట్టింది, నాతో నీకెందుకులే అమ్మా అంది. మిమ్మల్ని ఏమని చేయట్లేదు కదా, నాతో నీకెందుకులే అండి. అదేదో ఒకసారి చెప్పవా అండి. ఇంకా నాకు ఒక శాపం ఉంది అండి, ఒక బ్రాహ్మణుడి శాపం. కపిలుడు అనే మహర్షి ఒక బ్రాహ్మణుడు నన్ను శాపం పెట్టాడు. ఒరే నువ్వు కప్పలు తినాలి అనుకుంటే నీ తలకాయ వేయి ఒక్కరే చస్తావు. అందుకని అనవసరంగా మిమ్మల్ని తింటాను దేనికి, నా చోట నేను కూడా తీర్చుకోవడం దేనికి, అందుకే మెరవడం పడుకున్నాను. బాబాయ్ నమ్మాయి బాబా అమ్మాయి. అదేదో ఒకసారి చెప్పుకోండి, ఇంకా పెద్ద స్టోరీ అయిందన్నమాట. అంతా ఇదంతా
నువ్వు చెప్పేదంతా కూడా ఆమె ఏం చెప్పింది? అది బ్రహ్మపురం అనేటువంటి ఒక నగరం. ఆ బ్రహ్మపురంలో కౌండిన్యుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయన ఒకే ఒక్క కొడుకు, 20 సంవత్సరాల వాడికి, సుశీలుడు. ఏం పేరు? సుశీలుడు. పేరులోనే ఉంది, మంచి క్యారెక్టర్ కలిగేటువంటి వాడు అని. వాడిని ఒకసారి నేనేం చేశా? కాటేశా. పాము చెప్తున్నది అన్నమాట. వాడితో నోటెమ్మటి నురుగు వచ్చి పాపం చనిపోయాడు. వాడిని కాటేసి ఆ మూలనే పడిందా. అందరు బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఆయన్ని ఓదారుస్తున్నారు అన్నమాట. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో కపిలుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి ఆయన ఓదారుస్తున్నాడు అనమాట. ఏమయ్యా కౌండిన్య, నువ్వు బ్రాహ్మణుడు అయ్యుండి 10 మందికి చెప్పాల్సింది పోగొట్టి నువ్వే ఈ విధంగా కొడుకు మీద పడి, శవం మీద పడి ఏడ్చి నువ్వు మరణిస్తావు. పోయినటువంటి వాడు రాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య అద్య ఆ శబ్దే అంతే మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. లాస్ట్ ఇంపార్టెంట్, మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. బ్రహ్మదేవుడు పుట్టించాడు, పెంచేటువంటి వాడు విష్ణువు, చివరి లయకారకుడు శివుడు, ఆయన అసిస్టెంట్ యముడు. పోయిన తర్వాత వాడు ప్రాణాలు లాక్కరారా అని చెప్తాడు అనమాట. ఆ పాశాన్ని తీసుకోబోతాడు. ఆయన చేతులు పెడితే మళ్ళీ తీసుకుని ఆయన చేతులు పెడతాడు. చక్రార పంక్తిరేవ గచ్చది భాగ్య పంక్తి. బండి చక్రం ఎలా అయితే తిరుగుతూ ఉందో, జననం మరణం, జననం మరణం, మరణం జననం, అవి తిరుగుతూనే ఉంటాయి, ఆగిపోవన్నమాట. అదే ఆయన చెప్పింది పాపం. అద్యవా అసమా శబ్దే మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ జాతస్య ధ్రువో మృత్యు. ఎప్పుడో చెప్పాడు భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ. పుట్టినవాడికి చావు తప్పదు. నా వాళ్ళు కూడా, యాదవులు కూడా, గొల్లవాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా టైం దగ్గరికి వచ్చింది అన్నాడు. యాదవ పిల్లల ముసలం పుట్టిందిగా, గాంధారి శాపం అన్నమాట ఈయనకు, శ్రీకృష్ణుడికి. అలాగే నువ్వు కూడా బాగుంది. అయితే ఆమె శాపం తగిలింది ఆయనకు. శిరసావహించాడు మహానుభావుడు శ్రీకృష్ణుడు. పతివ్రత శాపాన్ని శిరసావహించాడు. చూడండి శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం అది. కాబట్టి అదే ఆయన చెప్పాడు కపిలుడు. కాబట్టి నా కొడుకు పోయాడు, ఏడ్చి నువ్వు పోతావు. దానివల్ల ఏంటి ఉపయోగం? బాగా పెద్ద ముసలామె, ఆమెకి ఇబ్బంది. కాబట్టి పోయినటువంటి వాడు ఎట్లా రాడు కదా. ప్రశాంతంగా ప్రవచనాలు అది మనం చేయాల్సింది. అందుకు మంచి మాటలు అనేవి వినాలి అనేటువంటి మానసిక ప్రశాంతత కోసం ప్రవచనాలు ఇది. కానీ ప్రవచనాలు వింటూ ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా కౌండిన్యుడు? ఒరే స్వామి, నువ్వంటే బ్రహ్మచారి, పెళ్ళాం పిల్లలు లేరుగా, పెళ్ళి పెళ్ళాం పిల్లలు లేరుగా, బ్రహ్మచారి ఏదేం చెప్తాడు? సత్రం భోజనం, మటన్ నిద్ర. ఏ సత్రాన్ని ఎక్కడైనా నిద్రపోవచ్చు. వీడికి సంసారికి సాయంత్రం వేసరి భార్య పిల్లలు పోవాలి, వాళ్ళ కోసం కష్టపడి డబ్బులు సంపాదించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళు ఏమని ఇది ఎట్లా అని వీడి పీకుడు. చీకటి పడిందని ఇంటికి పోతాడనమాట. అదే బ్రహ్మచారి ఎక్కడైనా పడుకోవచ్చు, ఎక్కడైనా తినవచ్చు. నువ్వుంటే బ్రహ్మచారివి, బాధ్యతలు లేవు. ఒక్కగానొక్క కొడుకు, పైగా అది 2 కొడుకులు ఉంటే వాడు పోతే పోయాడు అనుకోవచ్చు, టైం వచ్చేం పోయిందని. ఒక్కగానొక్క కొడుకు పోతే ఆ తండ్రి పడేటువంటి బాధ నీకేం తెలుసు? కాబట్టి ఇంక నేను చేయగలిగింది ఏంటి అంటే ప్రశాంతంగా అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ, ఏకాంతవాసంలో తపస్సు చేసుకుంటూ తనువు చాలిస్తాను అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు కౌండిన్యుడు, నీకు నీ ఇంట్లోనే మనశ్శాంతి అనేటువంటిది లేకపోతే ఎక్కడికి పోయినా కానీ మనశ్శాంతి అనేటువంటి ఉండదు. వనంలో పోయినా, అరణ్యంలో పోయినా ఉండదు. వనేపి దోషా ప్రభవంతి రాగిణం, వనేపి దోషా ప్రభవంతి రాగిణం, గుహేపి పంచేంద్రియ నిగ్రహస్తతో అకుస్థితో కర్మణి ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం. లాస్ట్ వాక్యం ఏం చెప్పాడు చూడండి పాపం ఆయన. ఈ నివృత్తరాగస్య గృహం తపోవనం. మానవుడు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కూడా అతి కోరికలు. పుట్టిన తర్వాత వాడు పెద్ద కావాలని, పెద్దవాడైన తర్వాత పెళ్లి కావాలని, పెళ్ళి అయిన తర్వాత డబ్బులు సంపాదించాలని, ఉద్యోగాలు రావాలని, మళ్ళీ వాడికి పెళ్లి కావాలని, మళ్ళీ వాడి మనవాళ్ళు మనవరాలు, వాళ్ళ మీద నీకు ఆస్తిపాసులు, భార్యా పిల్లలు, అతి ప్రేమ ఉండొచ్చు. తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లల మీద తల్లిదండ్రులకి, భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, పిల్లలకు ప్రేమ ఉండొచ్చు. కానీ అది అతి ప్రేమ అయినట్లయితే ప్రమాదకరం. అతి ప్రేమ ఆత్మ వినాశకరం. వాళ్ళకి ఏమన్నా నువ్వు ఓర్చుకోలేవు. ఒక వస్తువు అయినా వ్యక్తి అయినా అతిగా ప్రేమించావనుకో, వాళ్ళకి ఏమైనా వచ్చిందనుకో ఇబ్బంది, నువ్వు చేస్తావు ఇక్కడ, వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు పోతావు. కానీ నివృత్తరాగస్య గృహం తపోవనం. నీ ఇంట్లోనే నీకు మనశ్శాంతి లేకపోతే అడవులో పోయినా మనశ్శాంతి ఉండదు స్వామి. అందుకని ప్రవచనాలు వింటూ ప్రశాంతంగా ఉండు. సతాం సంగోగి భేషజం. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకొకటే నువ్వు చేయగలిగింది. వృద్ధాప్యం అయిపోయింది, డబ్బు సంపాదించే వయసు అయిపోయింది, జ్ఞానం సంపాదించే వయసు అయిపోయింది. సంపాదించిన వచ్చినటువంటి కొడుకు కూడా పోయాడు పాము కుట్టి.
ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు ప్రశాంతంగా మానసిక ప్రశాంతతతో ఉండాలి అంటే ఒకటే మార్గం, సతాం సంకోకి భేషజం, ప్రవచనాలు, మహాత్ముల యొక్క స్నేహం, వాళ్ళతో ప్రవచనాలు వింటూ ప్రశాంతంగా ఉంటూ, అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు అని ఇటు చూశాడు. మళ్ళీ అది పాము చెప్తున్నది అనమాట వాటితోటి, ఇదంతా ఒట్టిదే. ఇప్పుడు ఈ పాము చెప్పిందంతా కూడా శత్రువుని తన వైపు తిప్పుకోవడానికి చెప్పిందనమాట. ఇటువైపు చూశాడు, నన్ను చూసి శాపం పెట్టాడు. ఎవరి శాపం పెట్టాడు? మండూక భక్షణం మాకురు. ఇది కాబట్టి కప్పల్ని ఎప్పుడు కూడా నీవు తినకూడదు. ఏమాత్రం తినాలి అనే ఆలోచన వచ్చినట్లయితే నీ తలకాయ ఒక్కలే వస్తామని శాపం పెట్టాడు. అందుకని మిమ్మల్ని ఏముందండి, ఇంకా పాపం వాడికి ధైర్యం వచ్చింది కప్పలకి, మమ్మల్ని ఏముంది కదా అని. ఇంకా ఆ రకంగా పైగా ఏం చెప్పాడు? మిమ్మల్ని మండుగానం వాటిని మోస్తూ ఉండు అని చెప్పాడు అనమాట. మంద విశ్వనామ సర్ప జీర్ణోద్యానే, పాడుపడినటువంటి ఉద్యానవనంలో ఉండి, కౌండిన్యేన మందవిష అంటే కపిలేన మందవిష మండూకానాం భక్షణం కరిష్యసి. మండూకాలను ఎప్పుడు కూడా ఇవ్వు తినకూడదు. మండూకానాం వాహనం భవిష్యసి, మండూకాల కప్పలకి వాహనంగా ఉండు, వాటికి ఆనందాన్ని కలిగించు అని అనమాట. అందుకని నేను మిమ్మల్ని ఏమంది. ఇంకా అప్పటి నుంచి బాబు దీని మీద ఆ లక్షల వేల కప్పలు ఎక్కడం, ఇంకా అనుకున్న సాధించింది కదా, శత్రువును కూడా మోసం చేసింది. ఇంకా స్పీడ్గా పోవడం మొదలుపెట్టింది, ఓపిక లేని కాస్త తొందరగా తినాలన్నమాట. చెట్లలో తొప్పలలో పోయి ఆ రంగం మొత్తం ఖాళీ చేసింది. మండూకనార జలపాద పాపం చెట్టుతో ఆయన ఒకడు ఏం చేస్తాడు? పిల్లలు లేకపోతే సార్ ఏం చేస్తాడు? వినేవాడో వినవాడో ఎవరో ఒకరు ఉన్నారుగా, అంతేగా. కాబట్టి ఆయన ఒక్కడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మనం లేకపోతే, ప్రజలు లేకపోతే ఏముంది? ఏముండదు అనమాట. ఎవరిని పరిపాలించాలి? అలాగే ఆయన అన్నాడు, కానీ నన్ను కూడా ఏం చేస్తామన్నాడు. ఆ రకంగా జలపాదుల్ని మండోక రాజును కూడా పిలిపించి. దీనివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే రెండు విషయాలు తెలుస్తాయి. దీనివల్ల మన అవసరం కోసం అవసరమైతే శత్రువుని నెత్తిన పెట్టుకొనైనా పూజించాలి ఒకటి. రెండోది ఏంటి అంటే ఎదుటివాడు చెప్పేటువంటి మాటల్ని గమనించాలి. శత్రువుని ఎప్పుడు కూడా నమ్మకూడదు. అది కూడా ఉంది ఇక్కడ. శత్రువు అనే సంగతి తెలుసుగా, నమ్మావు, మోసపోయావు అన్నమాట. వాటి మోసం చేసేటువంటి వాడు అనేక మాటలు చెప్తాడు, వాటిని విని వదిలేయటం అన్నమాట. అవన్నీ నిజం అనుకున్నట్లయితే ఈ విధంగా కప్పలు ఏ విధంగా అయితే పాము మాటలు విని వాటి దాంట్లో స్నేహం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాయో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని ప్రజానేకానికి హితోపదేశం ఇచ్చినటువంటి సందేశం. నమస్తే. ఈ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.